హాయ్ అండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సినిమా హిట్టా, ఫ్లాపా అని చర్చించుకోవడం అవసరమా చెప్పండి? ఎందుకు చెప్తున్నానంటే, సినిమా బాగున్నా సరే ఎలాగో బాలేదు అనే నెగెటివ్ ప్రోపగండా ఉండనే ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని పక్కన పెట్టేసేసి మనకు నచ్చిందా సెలబ్రేట్ చేసుకోవచ్చా, మనోళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చా అనేలాగా ఉంటే బెటర్ ఏమో అని నేను ఫిక్స్ అయిపోయా. సో నాకు సినిమా నచ్చితేనే నా ఒపీనియన్ నేను చెప్తా. హరిహర వీరమల్లు నేను రివ్యూ ఇవ్వలేదు. ఓజీ సినిమాకి కూడా నేను రివ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే నేను సెకండ్ టైం నెట్ఫ్లిక్స్లో చూసినప్పుడు ఓజీ ఫుల్ కంటెంట్ సీన్స్ మొత్తం చూశాను. అప్పుడు నచ్చింది. కానీ ఆ సీన్స్ని ఫస్ట్ డే ఎందుకు ఇంక్లూడ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. సరే, అది తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇక సినిమాలోకి వెళ్తే నాకు బాగా నచ్చినది చైల్డ్హుడ్ బ్యాక్డ్రాప్ని హరీష్ గారు డీల్ చేసిన విధానం. స్టార్టింగ్ 10 minutes అది ఉంటుంది కదండి. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నేమ్ కూడా హీరోకి ఎలా వచ్చింది అనేది కూడా ఇందులో చూపించడం జరిగింది. బాగా హ్యాండిల్ చేశారు. ఇకపోతే కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ అదొక హైలైట్. ఒక రాబిన్ హుడ్ లుక్స్ అనమాట. అంటే కౌబాయ్ అని కూడా అనొచ్చు, గుర్రం లేదు కాబట్టి నేను రాబిన్ హుడ్తో ఫిక్స్ అవుతున్నా. బికాజ్ ఒక బాణం వేసి ఆయన ఇంట్రొడక్షన్ ఉంటుంది కాబట్టి రాబిన్ హుడ్ స్టైల్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాకి ఇద్దరు హీరోయిన్స్ అవసరమా అని ఎవరైనా అంటే కనుక ద బెటర్ వాచ్ ద ఫిలిం. సినిమా చూస్తే అరే హీరోయిన్స్ కోసం సాంగ్స్ పెట్టాలా, హీరోయిన్స్ కోసం సీన్స్ పెట్టాలా, స్టోరీ పరంగా డైరెక్టర్ ప్రొసీడ్ అయ్యారు, హీ స్టిక్ ఆన్ టు ద స్క్రిప్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి, క్రిటిక్స్కి వాళ్ళకు ఒక కౌంటర్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు రొటీన్ సినిమాలా ఉంది, ఇది ఒక కమర్షియల్ సినిమా అందుకే ఇద్దరు హీరోయిన్స్ని పెట్టుకున్నాడు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. బికాజ్ మన హరీష్ గారు అంత బాగా హ్యాండిల్ చేస్తారు ఆల్రెడీ. పాకిస్తాన్ వాడు మనల్ని అటాక్ చేస్తే మనం ఇంతకు ముందు అంత త్వరగా రెస్పాండ్ అయ్యే వాళ్ళం కాదు. కానీ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా అందరూ ఏకదాటిగా ఇండియా వైపు చూసినటువంటి సంఘటన ఆపరేషన్ సింధూర్. ఎంత ఇంపార్టెంట్ మన దేశానికి, మన దేశ గౌరవానికి. దానికి రిలేటెడ్గా హరీష్ గారు ఆ క్లైమాక్స్ని ప్లాన్ చేసుకున్న విధానం కానీ, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చంపే విధానం కానీ, అక్కడ కళ్యాణ్ గారు చేసినటువంటి యాక్టింగ్ కానీ చాలా 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 బాగుందండి. మళ్ళీ అదే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్. ఎలా స్లోగా మనల్ని ఆ హైకి తీసుకెళ్తూ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఆయనకి బాగా తెలుసు. హీజ్ అ వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. గబ్బర్ సింగ్ ఎలా తీశారో మనం చూసాం. ఈ సినిమాని ఎలా తీస్తారు, ఫ్లాపేలే, ఇది కూడా ఆడదులే అంటే యాజ్ ఎ ఫ్యాన్ నాకు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక నార్మల్ థియేటర్లోనే బుక్ చేసుకుని వెళ్ళిపోయా. ఎలాగో రొటీన్గానే ఉంటుంది. హరిహర వీరమల్లు చూసాం, ఓజీ చూసాం, అంత హై ఇవ్వదులే అనే ఇంప్రెషన్లోనే నేను వెళ్ళాను. కానీ టు మై సర్ప్రైజ్ సినిమా చూసాక నాకు రివ్యూ ఇవ్వాలి అంటే, మీతో రివ్యూ అంటే రివ్యూ కాదు, నా థాట్స్ని షేర్ చేసుకోవాలి అనిపించిందంటే మీరు ఊహించుకోండి. బాగుంది సినిమా. ఏది 100% కరెక్ట్గా అన్నీ కుదరవు. ఫస్ట్ ఒక స్టోరీ లైన్ అనుకున్నారు, అది అవ్వలేదు. నెక్స్ట్ రాసుకున్న స్టోరీ లైన్ని 45 daysలో మూవీని ఫినిష్ చేశారు అంటే, ఇంత గుడ్ అవుట్పుట్తో ఫినిష్ చేశారు, అవుట్పుట్ బాగుంది అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ హిస్ టీమ్. దానికి సపోర్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్, స్కెడ్యూల్ మొత్తాన్ని పక్కాగా ప్లాన్ చేసినటువంటి టీం అందరికీ కూడా ఇట్స్ ఏ గ్రేట్ వర్క్. మనం అప్రిషియేట్ చేయాలి. ఒక భారతీయ మొగోడు సింధూర్ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి, భారత్ మాతాకి జై అని ఇక్కడోళ్ళందరితో అనిపిస్తానని చెప్పి సవాల్ విసిరి విలన్స్కి పెట్టినటువంటి సింధూర్ అదిరిపోయింది. దాంతో ఫినిష్ చేయడం వల్ల సినిమా ఒక హైకి వెళ్ళింది. ఒక హైకి అంటే క్లైమాక్స్ లో అనిపించలేదు, ఇట్స్ ఆల్వేస్ హై. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. చక్కగా మీ హీరోని ఇలా చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చిద్ది అని అనిపిస్తే ఎలా ఉంటుందో అలానే చూపించారు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళకి నచ్చింది. యాజ్ అ ఫ్యాన్ నాకు కూడా నచ్చింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హాయిగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇట్స్ వర్త్ వాచింగ్ అని నా ఫీలింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రోమో రవి. టచ్లో ఉందాం, మళ్ళీ కలుసుకుందాం.